అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మాతృత్వాన్ని, అమ్మ ప్రేమను గౌరవించుకునే గొప్ప రోజు. అమ్మ అనే 2 అక్షరాల పిలుపులో ఉన్న మాధుర్యం మరెక్కడా దొరకదు. అసలు ఈ మదర్స్ డే ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మదర్స్ డే వెనుక ఒక కూతురు తన తల్లిపై చూపించిన అపారమైన ప్రేమ ఉంది. అమెరికాకు చెందిన అన్నా జార్విస్ అనే ఆవిడ తన తల్లి ఆశయాలను గౌరవించడం కోసం ఈ పోరాటం మొదలుపెట్టారు. ఆమె తల్లి అన్నా మేరీ జార్విస్ యుద్ధ సమయంలో సైనికులకు సేవ చేస్తూ ఉండేవారు. తల్లి పడే కష్టాన్ని, చేసే త్యాగాన్ని గుర్తించడానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి అని అన్నా జార్విస్ యొక్క తల్లి అన్నా మేరీ జార్విస్ ఎప్పుడూ కోరుకునేవారు. 1905లో తన తల్లి చనిపోయినప్పుడు అన్నా జార్విస్ ఎలాగైనా తన తల్లి కోరికను నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. అన్నా జార్విస్ 1908లో వెస్ట్ వర్జీనియాలోని ఒక చర్చ్లో తన తల్లి జ్ఞాపకార్థం మొదటిసారి మదర్స్ డే వేడుకను నిర్వహించారు. ఆ రోజును ఆమె తల్లికి ఇష్టమైన తెల్లని కార్నేషన్ పువ్వులను అందరికీ పంచారు. క్రమంగా ఈ ఉద్యమం అమెరికా అంతటా వ్యాపించింది. చివరకు 1914లో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెలలోని 2వ ఆదివారాన్ని అధికారికంగా మదర్స్ డేగా ప్రకటిస్తూ సంతకం చేశారు. అన్నా జార్విస్ తన తల్లి చనిపోయిన మే నెలలోని 2వ ఆదివారాన్ని ఈ వేడుక కోసం ఎంచుకున్నారు. ఆ రోజు ప్రతి బిడ్డ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆవిడ పట్ల తమకున్న ప్రేమాభిమానాలను పంచుకోవాలనేది ఆమె ఉద్దేశం. మదర్స్ డే ఇంత పాపులర్ అయిన తర్వాత అన్నా జార్విస్ దాన్ని చూసి సంతోషించలేదు. ఎందుకంటే మదర్స్ డే ఒక వ్యాపారంగా మారిపోయింది. గ్రీటింగ్ కార్డులు, కానుకలు కొనడం కంటే మనస్ఫూర్తిగా ఒక ఉత్తరం రాయడం లేదా తల్లితో సమయం గడపడం ముఖ్యమని ఆమె భావించారు. చివరికి పండుగను రద్దు చేయాలని కూడా ఆమె పోరాటం చేశారు. కానీ అప్పటికే అది ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోయింది. అప్పటి నుండి ప్రపంచమంతా అమ్మ కోసం ఈ రోజును కేటాయిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా తల్లి ప్రాముఖ్యత గురించి అద్భుతంగా చెప్పబడింది. సామెతల గ్రంథం 31:28లో ఇలా ఉంది: ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, ఆమె భర్త ఆమెను చూచి ఆమెను పొగుడును. అంటే ఒక తల్లి తన కుటుంబం కోసం చేసే త్యాగం, ఆ ఇంటిని నిలబెట్టే తీరు ఆమెను ధన్యురాలని చేస్తుంది. అమ్మ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, అమ్మ ఒక శక్తి. మనం ఎంత ఎదిగినా అమ్మ ఒడిలో దొరికే ఆదరణే మనకు కొండంత అండ. ఈ మదర్స్ డే సందర్భంగా కేవలం కానుకలు ఇవ్వడమే కాదు, అమ్మ మనసు సంతోషపడేలా నడుచుకుందామని కోరుకుంటూ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అమ్మకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి మనం ఇచ్చే సమయం మరియు గౌరవం మాత్రమే. మరి ఈ మదర్స్ డేకి మీ ప్లాన్స్ ఏంటి?